వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 2026 ఎలా ఉండబోతుంది. ముఖ్యంగా ఏంటంటే మీకు 2027 జూన్లో ఏలినాటి శని ప్రారంభం అవబోతుంది. 7.5 ఏళ్ల పాటు ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శనిలో శని కబడ్డీ ఆడతాడు. కాబట్టి ఈ 1.5 year చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1.5 yearలో మీరు చాలా వరకు ఒక మంచి అంటే ఏంటంటే మనం పర్వాలేదు ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం పరిస్థితులు అటు ఇటు అయినా తట్టుకోగలం అనే విధంగా తయారవకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే రాహుమా దశో కేతుమా దశో శనిమా దశో కుజమా దశో లేదా వీళ్ళ అంతర్దశలో జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా బీ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఏలినాటి శని ఇలాంటి దశలు అంత భగవంతుడి స్క్రిప్ట్ అనమాట. ఆ టైంలోనే కరెక్ట్గా సెట్ చేస్తాడు. మనం బాగా ఇబ్బంది పడాలి కాబట్టి 100లో 80% మంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపెట్టలేదు. ఎందుకంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లోనే ఇప్పుడు మనం చెప్పుకున్న పాపగ్రహాల దశలు అంతర్దశలు వస్తే ఇంకా ఆ ఇబ్బందులు అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలన్నీ తట్టుకోవడానికి మానసికంగా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ఏలినాటి శని ముందు 1.5 year ముఖ్యంగా 2026 మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో లాభంలో ఉన్న శని భగవానుడు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, అలాగే ఏలినాటి శని వచ్చే ముందు అంటే ఏంటంటే 2027 జూన్లో మీకు ఏలినాటి శని వచ్చేస్తుంది కదా, ఈ 1.5 year కూడా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా శని తను ఏలినాటి శని నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏలినాటి శని వచ్చే ముందు చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఎవరికైనా వివాహం సడన్గా అయిపోద్ది అనమాట. వృషభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకోరు అనమాట. ఎదురు చూస్తున్న వాళ్ళకి అయిపోద్ది. యుక్త వయసులోకి వచ్చి 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఇంకో 2-3 ఏళ్ళలాగా చేసుకుందాం 4 ఏళ్ళలాగా చేసుకుందాం ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో సంబంధం కుదరడం, అది చాలా మంచిది అనడం, గబగబా ఇంట్లో వాళ్ళు కంగారు పెట్టేద్దాం, అది మీకు ఏదో మీరు అనుకోకుండానే వివాహం జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అది దానివల్ల ఏలినాటి శనిలో మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా ఇదంతా పక్కన పెడితే మాత్రం చాలా వరకు వివాహం జరగడం, లేకపోతే బిజినెస్ ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను అది పెట్టడానికి ఏ దారి కనిపించట్లేదు, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను, గత 10 ఏళ్ళ నుంచి చేస్తాను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అనుకున్న వాళ్ళు సడన్ గా ఈ టైంలో బిజినెస్ పెట్టేయడం. ఎందుకంటే ఇందులో దాంట్లో ఇరికిస్తాడు అనమాట మిమ్మల్ని. పెళ్ళి అనేది ఇరుక్కోవడమో కాదో పక్కన పెడితే బిజినెస్ అనేది ఇరుక్కోవడమే కదా, అలా ఇరికిస్తాడనమాట. ఆ ఇరికించేసి వాటితో స్ట్రగుల్ అయ్యాలాగా ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రశాంతంగా ఉద్యోగం నుంచి ఏదైనా మంచి ఏదో ఫారిన్ వెళ్దాం అనుకుంటారు. అంటే అది మీ చేతిలో ఏముండదు. మీరు ఎప్పుడో వెళ్దాంలే చూద్దాంలే అనుకుంటారు, సరదాగా అప్లై చేస్తారు, లేకపోతే నార్మల్గానో అప్లై చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా సడన్ గా ఏదో కంట్రీకి సడన్ గా మూవ్ అయిపోవడం, అక్కడ ఏలినాటి శనిలో కొంత నలగడం, ఇలా ఏదో ఒక చేంజ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అది స్థానచలనం కావచ్చు. చాలా వరకు స్థానచలనం అంటే వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క దశలో అంతర్దశలను బట్టి ఎక్కువ శాతం స్థానచలనం ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ 30% వాళ్ళకి మాత్రం అక్కడే కొంతవరకు మార్పు అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. చాలా వరకు ఏంటంటే ఈ ఏదైతే లాభస్థానంలో శని సంచారం అయిపోతుందో దానివల్ల తప్పకుండా లాభమే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక కొత్తది స్టార్ట్ చేసి దాంట్లో స్ట్రగుల్ అవుతున్నామంటే దానివల్ల ముందు జీవితంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు వివాహం చేసుకుంటారు, మీకు ఇష్టం ఉన్నా లేకపోతే వివాహం చేసుకోవాలని పిల్లల్ని కంటారు, వాళ్ళు ఏయో స్ట్రగుల్ అవుతారు ఏలినాటి శనిలో. తర్వాత అంతా కూడా మళ్ళీ వాళ్ళ కోసం ఏదో చేయాలి అంటే మనకేంటంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు 10,000 20,000 50,000 వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ పిల్లలు వచ్చేసరికి ఇలా కాదురా బాబు, మనం బాగా సంపాదించాలి, ఇంకా బాగా ఎదగాలి, ఇలా అప్పుడు ఏలినాటి శనిలో ఏంటంటే బాగా కష్టపడడం, రకరకాల మార్గాలు అన్వేషించడం, దాని ద్వారా ముందుకెళ్ళడం, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళడం, లేకపోతే ఉద్యోగం మారడం, లేకపోతే భార్య ఉద్యోగం చేయడం, భర్త బిజినెస్ చేయడం, ఇలా రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా ఏలినాటి శనిలో చాలా వరకు ఏదో అంటారు కదా రాయి 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 ఇలా నట్టుకుని నొప్పు పుట్టినట్టుగా అలా ఏదో ఒక అద్భుతం అనేది జరగడానికి ఏలినాటి శని ఉపయోగపడుతుంది అనమాట. ఆ అద్భుతం జరగడానికి 2026 అనేది మొదలు కాబోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే 2026లో మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి
మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్ప దోషం, శని దోషం, లగ్న దోషం, కుశ దోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. మార్చి 11 నుంచి గురువు మీకు 2వ స్థానంలో డైరెక్ట్ అవుతాడు అనమాట. అప్పటి వరకు వక్రించి ఉంటాడు. వక్రించి ఉండడం వల్ల చాలా వరకు ఆ ఫలితాలు అనేవి అందరూ ఏంటంటే గురువు బాగున్నాడు 2వ స్థానంలో ఉన్నాడు అంటారు. కాదు, వక్రించి ఉన్నాడు. వక్రించి ఉండడం వల్ల మనకి కరెక్ట్ గా ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే 2లో అనుకూలంగా ఉంటాడు గురువు. అక్కడ వక్రించి ఉన్నాడంటే ఫలితాలు కొంచెం డిస్టర్బ్ గానే ఉంటాయి అనమాట. అయితే ఏంటంటే ఈయనేమో 2026లో బాగుంది అంటున్నాడు. 2026 జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, నాకేంటి ఉద్యోగపరంగా బాగలేదు, వ్యాపార పరంగా బాగలేదు, నాకు ఏం జరగట్లేదు, ఇలా అనుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 2లో గురువు డైరెక్ట్ అయిపోతాడో మార్చి 11 నుంచి లాభంలో శని, 2లో గురువు, ఈ 2 కూడా చాలా వరకు బలంగా మారి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ నూతన ఏదైతే కార్యక్రమం ఉందో దానికి అడుగులు పడడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం అనుకున్నదే ఖచ్చితంగా ఎలినాటి శని వచ్చే ముందు జరిగే అవకాశం ఉండదు. అనుకోందే జరిగిద్ది. నేను పర్టికులర్గా ఇలాగే జరగాలి, ఇలాగే ఉంటుంది లైఫ్ అని ప్లాన్ చేసుకున్నాను, ఇలాగే మార్చుకుంటానంటే అస్సలు కుదరదు అనమాట. ఎలినాటి శనిలో మీరు ఊహించింది, మీరు అనుకున్నది, మీరు ప్రీ ప్లాన్ చేసుకుంది జరగదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దారి అనేది మార్చుతాడు. ఫారెన్ వెళ్ళాలని ఇండియాలో చేస్తాడు, ఇండియాలో ఉండాలనుకున్న ఫారెన్ పంపిస్తాడు, పెళ్లి చేసుకుని ఈ ఊర్లో ఉండాలనుకున్న వాడిని తీసుకెళ్లి హైదరాబాద్ లో పడేస్తాడు. హైదరాబాద్ లో వద్దు, హైదరాబాద్ లోనే ఉందాం, ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాను తీసుకెళ్లి ముంబైలోనో లేకపోతే మళ్ళీ సొంత ఊర్లోనో పడేస్తాడు. లేకపోతే భార్యతో కలిసి ఉందాం, భర్త హ్యాపీగా ఉందాం అన్న ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడు. అటు రోజు ఇటు అటు తిరుగుతూ అలాగా వారానికి ఒకసారి ఇంటికి రావడం, ఇలా అనమాట. మనం ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా తలకిందులు చేస్తాడనమాట. నేనున్నాను, నేను శని భగవాన్ని, నా కర్మ నుంచి తప్పించుకోలేరు అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా తిరగా మరగా చేసే అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరి మీద ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎవరికైతే రాహు మహాదశో, రాహు అంతర్దశో, కేతు మహాదశో, కేతు అంతర్దశో, శని మహాదశో, శని అంతర్దశో, కుజ మహాదశో, కుజ అంతర్దశో, ఈ 4 దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు మనం మామూలుగా ఎక్కడైనా సరే ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే ఒక డాక్టర్ నార్మల్గా అసలు మనకు ఒక్క నిమిషం తర్వాత నిప్పే ఉండదు అనమాట. కొంతమంది ఇంజెక్షన్ చేస్తే 2 రోజులు దానికి ఐస్ పెట్టుకుంటే తప్ప వాపు తగ్గదు అనమాట. అలా అనమాట. అంటే ఏంటంటే ఇలా శని వృషభ రాశి వరకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చెప్పిన పాపగ్రహాల దశలో అంతర్దశలు ఉండే వాళ్ళకి మాత్రం ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నార్మల్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా ఉంటుంది. చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంతా బాగున్నా సరే మాకు ఏమీ బాగలేదు, ఏదో జరగట్లేదు అని బాధపడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే శుభ్రంగానే కంఫర్ట్ గానే ఉంటారు. ఆ టైంకి డబ్బులు అందుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. కానీ మాకు ఏమీ లేదు, ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తుంటారు. అయితే ఆ పెయిన్ అనేది ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు చెప్పిన పాపగ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఏలినాటి శనిలో కొంతవరకు ఏపేస్తాడనమాట. పెనంలేసి ఏపినట్టుగా ఏపేస్తాడు. చాలా టెన్షన్ గా టఫ్ గా ఉంటుంది. ఉన్న డబ్బులన్నీ ఒకదానికి ప్లాన్ చేస్తే ఇంకో దానికి అయిపోతూ ఉంటాయి. తాకట్టు పెట్టాల్సి రావడం, అమ్మాల్సి రావడం, భార్యాభర్తల మధ్య విపరీతమైన తగాదాలు రావడం, ఇలాంటి సమస్యలన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పాపగ్రహాల దశలు అంటే భయపెట్టడం కాదు, దశలు అంతర్దశలు ఉంటే మాత్రం వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటేనే ఏలినాట్స్ అనేది ప్రీ ప్లాన్డ్ గా మీరు దాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ శని మీ యొక్క రాశిని అలాగే పంచమ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని చూస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఏంటంటే మీరు ఏదైతే బాగా ఆశ పెట్టుకుంటారో, బాగా కోరిక ఉంటుందో, ఇలాగే జరిగితే బాగుండు లైఫ్, ఇలాగే బాగుంటే బాగుండు అనుకుంటారో అది మాత్రం జరగదు, జరగనివ్వడు. కాబట్టి కొంతవరకు ఏలినాటి శనిలో ఏమి రెమెడీలు పాటించాలి, శని చుట్టూ తిరిగేయాలా, లేకపోతే శనికి దానాలు చేసేయాలా, జపాలు చేయించాలా, లేకపోతే ఏలినాటి శనికి పూజలు ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి పూజలు చేయించేసుకోవాలా, ఇవన్నీ చేయించుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయించుకోవాలి. రోజు మంత్రం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటేనే మనం బాగుండే అవకాశం ఉంటుంది. అది నిజమే. కానీ ఏంటంటే ఖచ్చితంగా ముందు ఉండాల్సింది ఏంటంటే
మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని మీద ఎక్కువ వ్యామోహం ఉండకూడదు అనమాట. నేనేదో ఫిలాసఫీ చెప్పట్లేదు. ఖచ్చితంగా శని ఏంటంటే మనం ఎక్కువగా ఆశపడే వాటిని దూరం చేస్తూ మన మనసును బాధ పెడుతూ ఉంటాడు. శని పని ఒకటే అనమాట. మనం ఎప్పుడు కూడా నిరాశపడడం. శని అంటే నిరాశ, శని అంటే డిలే. ఇది జరిగిపోద్ది, వాళ్ళు అయిపోద్ది అని ఎంత బాగా ఆశ పెట్టుకుంటామో దాన్ని జరగకుండా చేసి మనకు నిరాశ కలిగిస్తాడు. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు జరిగిన దాన్ని ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేస్తూ ఆశని ఎక్కువగా ఆశపడడం అనేది తగ్గించుకుంటూ కొంతవరకు నా కర్మ ప్రకారం ఇదే జరిగింది, దీని ప్రకారమే నేను వెళ్తాను, ఉన్న వాటితో సంతోషంగా ఉండడం, ఇంట్లో ఏ టిఫిన్ ఉంటే అది తినడం, ఏ భోజనం ఉంటే అది తినడం అంతే తప్ప హోటల్కి వెళ్ళి అవి తినాలి ఈ తినాలి ఈ ఆశలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంట్లోది నచ్చదు అనమాట. అన్ని విషయాలు అనమాట, ప్రతి విషయం కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాంప్రమైజ్ అయితేనే ఏలినాటి ప్రశాంతంగా ఉంటారు. కాంప్రమైజ్ అవును, నాకు అలాగే నేను మొండోడిని, నేను యుద్ధం చేస్తాను, నేను ఏదో చేస్తాను అనుకున్నా ఖచ్చితంగా ఎప్పుడు ఆయన ఎలా ఉంచాలో అలా ఉంచుతాడనమాట. ఆయన ఉంచేదాకా ఉండి ఆయన చేత ఉంచాలనుకుంటే అలా ఉంచుతాడు. లేదా మీరు ముందే అలా వంగితే చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మెయిన్గా లగ్నాధిపతికి దశానాథుడికి ఈ జపాలు చేయించుకోవడం లేకపోతే మంత్రాలు చదువుకోవడం చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఏంటంటే మనకు ఆ ఎలినాటి శని ప్రభావం అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.